పచ్చని చెట్టు అప్పటిదాకా ఉండి ఒక పూటలో పాడైపోవటాన్ని దుష్ట ప్రయోగ బాధ కింద చెప్పడం జరిగింది. అంటే వారు చేసినటువంటి మంత్రప్రయోగం మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఇది మార్గం కింద ఎంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది తంత్ర ఉపాసన చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మంత్రం సిద్ధించిందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఇట్లా చెట్ల మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. ఈ చెట్లు ఎండిపోతూ ఉంటాయి సడన్గా. ఎందుకు ఈ చెట్ల మీద ప్రయోగం చేసినప్పుడు ఈ చెట్లు ఎండిపోతాయి? డైరెక్ట్గా మనిషికే తగలవచ్చు కదా ఈ దెబ్బ అని మీరందరూ అనుకోవచ్చు. ఆ ఇంటి యజమాని ఆ ఇంటి లోపల చెట్లని ప్రాణంలాగా పెంచుతూ ఉంటాడు, తన ప్రాణంలాగా. వాటికి రోజు నీరు పోయటము, తద్వారా ఆ చెట్టు ఆ యజమాని రక్షణ కోరుతుంది. అందువలన మొట్టమొదటగా ఎవరైనా మీ ఇంటి మీద ఏదైనా దుష్టప్రయోగం చేసినప్పుడు ఇంటి యజమానికి తగలకుండా చెట్టు కొంత తీసుకుంటుంది. ఆ చెట్టు తీసుకుంటాం మూలకంగా అది మీకు చిహ్నము, నీకేదో చెడు జరుగుతోంది కాబట్టి తక్షణం దీని నివారణ గురించి నీవు గురువుని ఆశ్రయించి ఏదైనా పూజ కానీ హోమము కానీ మీ జాతక ప్రకారంగా ఏదైనా ఇంట్లో చెడు జరిగే సంఘటనని ముందరగా తెలియచేసేటువంటివి చెట్లు.